ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 2 టీచర్, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీలకు పోలింగ్ పూర్తయింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం, నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించుకోవచ్చు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాల దగ్గర లోపల ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ నగరంలోని కాకతీయ డిగ్రీ కాలేజీ పోలింగ్ కేంద్రం చూడొచ్చు. సాయంత్రం 4 గంటల వరకే ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులంతా కూడా నల్గొండ రిజిస్ట్రేషన్ సెంటర్కు ఈ బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఒక అసెంబ్లీ కావచ్చు, ఒక ఎంపీ ఎన్నికల మాదిరిగానే టీచర్స్, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 టీచర్స్ ఎన్నికలకు సంబంధించి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొంత ఖమ్మం జిల్లాలో చెదురుమరుడు ఘటన మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూసినాం. ఈ పోలింగ్ బూత్ 18 ఇక్కడ 750 ఓట్స్ ఉంటే ఇక్కడ 620కి పైగా ఓటు హక్కు వినియోగించినట్టు తెలుస్తుంది. అధికారులు కూడా ఈ బ్యాలెట్ బ్యాగ్స్లను సీల్ చేసి ఇక్కడ నుంచి నల్గొండ కౌంటింగ్ కేంద్రం కావచ్చు, నల్గొండ రిసెప్షన్ సెంటర్కు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ఓట్లకు సంబంధించి కూడా అధికారులు అన్ని తనిఖీలు నిర్వహించి బ్యాలెట్ బాక్స్లకు సంబంధించినటువంటి అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసిన వీళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సంబంధించి బ్యాలెట్ బాక్స్లో సీల్ వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి కూడా ప్రెసిడింగ్ అధికారితో మాట్లాడి మిగతా అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బ్యాలెట్ బాక్సులు సీల్ వేసేటువంటి విధానాన్ని కావచ్చు, ఈ ఎన్నికల విధులు నిర్వహించినటువంటి సిబ్బందికి తగు సూచనలు చేస్తూ కలెక్టర్లంతా కూడా పర్యటించిన పరిస్థితి కనబడుతుంది. నల్గొండ రిసెప్షన్ సెంటర్కు బ్యాలెట్ బాక్సులు తరలించేందుకు పోలీసులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా ఒక రూట్ మ్యాప్ను తయారు చేసి ఆ రూట్ మ్యాప్ ద్వారానే ఈ బస్సులు వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల జరిగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి సజావుగా ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడంతా అధికారులు బ్యాలెట్ బ్యాగ్స్లో సీల్ వేసి బ్యాలెట్ బ్యాగ్స్లో ఇక్కడ నుంచి భద్రత, పోలీసు పటిష్ట భద్రత నడమ ఇక్కడ నుంచి నల్గొండ రిసెప్షన్ సెంటర్కు చేర్చేందుకు పోలీసులు కావచ్చు, ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ రిసెప్షన్ సెంటర్కు చేరిన తర్వాత మార్చి 3వ తారీఖున ఈ టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతున్న పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు ఏ విధంగా మాదిరిగా జరిగాయో పోటాపోటీగా ఈసారి కూడా ఈ టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సంబంధించి కూడా పోటాపోటీగా కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత ఓటింగ్ శాతం నమోదైంది ఈసారి కావచ్చు, గతం ఓటింగ్ శాతం నమోదైంది కూడా రకరకాల విశ్లేషకులు రకరకాల చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈసారి నల్గొండ కావచ్చు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొంత బీసీ అభ్యర్థులు, బీసీ నినాదం ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ సంబంధించిన అభ్యర్థుల ప్రభావం ఏమైనా ఉంటుందా, ఎటువంటి ప్రభావం ఉంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కావచ్చు, మిగతా అభ్యర్థులంతా కూడా వారి సర్వేలు, వారి విశ్లేషణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో 18,000 ఓట్లు పోలైనట్టు గత ఎన్నికల్లో తెలిసింది. ఈసారి ఎన్నికల్లో ఎంత మేరకు పోలింగ్ నమోదైంది, ఓట్లు నమోదైనందుకు కూడా సర్వేలు కావచ్చు, మిగతా అధికారులంతా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా అధికారులు సీల్ వేసి బ్యాలెట్ బాక్సులను నల్గొండ రిసెప్షన్ సెంటర్కు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం. పోటీ చేసేటువంటి అభ్యర్థుల జాబితాకు సంబంధించి కూడా హనుమకొండ జిల్లా, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక 7 ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేశారు. మిగతా అభ్యర్థులంతా కూడా ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు. ఈ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పట్టభద్రులు కావచ్చు, మిగతా ఈ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా చాలా రసవత్తరంగా పోటీ కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ అభ్యర్థి మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు కూడా స్థానికంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గ్రాడ్యుయేట్ సంబంధించి ఎన్నికలు కావచ్చు, టీచర్స్ ఎన్నికలకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా 1-2 నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా అటువైపే కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బ్యాలెట్ బ్యాగ్స్లను భద్రపరిచి మార్చి 3వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. మార్చి 3వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత కౌంటింగ్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరికి కలిసేటువంటి బలాలేంటి, బలహీనతలేంటి కూడా విశ్లేషకులు కావచ్చు, సర్వే సమస్యలు కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈసారి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ సంబంధించిన డీకే అరుణ, ఈటెల రాజేందర్ కూడా
పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీజేపీ పార్టీ అభ్యర్థి మాత్రమే పోటీ చేశారు. మిగతా అంతా కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పోటీ చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల వైపు కూడా మొత్తం ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి పార్టీల రాజకీయాలు కావచ్చు, పార్టీల చర్చ కావచ్చు, పార్టీల పొలిటికల్ ఈ ఎన్నికల కొనసాగింది. కానీ వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం ఇండిపెండెంట్ల ప్రభావం కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, టీచర్ సంబంధించినటువంటి యూనియన్ నేతలు పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు మూడు స్థానాలకు సంబంధించి 2 టీచర్స్ కావచ్చు, ఒకటి గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన కూడా ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలంటే కూడా చర్చ కొనసాగుతుంది. ఇప్పటివరకు 2 గంటల తర్వాత అధికారికంగా అధికారులు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం చూస్తే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి 76.35 పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు కరీంనగర్ గ్రాడ్యుయేట్ సంబంధించి 2 గంటల వరకు అధికారులు అఫీషియల్గా ఇచ్చినటువంటి వివరాలు కనుక చూస్తే 40.61గా తెలుస్తుంది. గత టీచర్స్ ఎమ్మెల్యేలకు 18,855 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఈ సెక్యూర్డ్గా ఎవరు నర్సిరెడ్డికి సంబంధించి 8,954 ఓట్స్, ఇటు పూల రవీంద్రకు సంబంధించి 6,200 ఓట్లు. అప్పుడు గత ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆ విధంగా సాగింది, కౌంటింగ్ సాగింది. ఈసారి ఎట్లా ఉండబోతుంది ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎంత మేరకు ఈ బీసీ ప్రభావం కావచ్చు, ఎంత మేరకు పార్టీల ప్రభావం చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 టీచర్స్ సంబంధించి ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ ముగిసినటువంటి నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్లకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రైట్, మరి థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ అజీమ్, థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ టుడేస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.